నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆందోళనలు మిన్నంటాయి. ఖానాపూర్లో వర్షంలో తడుస్తూ ఆందోళన చేశారు స్థానికులు. తక్షణమే ఇండ్ల పట్టాలని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 408 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి 3 ఏళ్లు పూర్తయినా పట్టాలు ఇవ్వలేదన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ధర్నా చేసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సెల్ టవర్ లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అట్లా ఇప్పటికి కూడా కాలనీకి సంబంధించినటువంటిది ఇప్పటికి నామకరణం కూడా చేయలేదు. అక్కడ కమాన్ కట్టడం తప్పితే ఇప్పటికి నామకరణం చేయలేదు. మరి వైఎస్ఆర్ కాలనీగా ఏర్పాటు చేస్తారో మరి మేము కాలనీగా ఏర్పాటు చేస్తారో ప్రభుత్వ అధికారులు త్వరలో నిర్ణయం తీసుకొని దీన్ని కూడా ఇవాళ వెంటనే నామకరణం చేయాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసులుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మేము ఏదైతే ఇవాళ ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ వర్షాలు నానుతూ వచ్చి ఇవాళ తహసీల్దార్ గారికి మనం విన్నవించుకున్నాము. మరి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా వారం రోజులు మేము సమయం ఇవ్వడం జరిగింది. వారం రోజుల తర్వాత మా కార్యాచరణను మళ్ళీ ప్రకటిస్తాం. ఒక వారం రోజులు కనుక ఇంటి పట్టాల విషయంలో సరైనటువంటి క్లారిటీ సరైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే ఇవాళ మొత్తం నేషనల్ ఉన్నటువంటి 61 హైవేను దిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.